ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్ స్లిప్పులు కౌంటింగ్, రీకౌంటింగ్, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి చేసే విధానం, ప్రత్యేక సందర్భాల్లో వ్యవహరించాల్సిన విధానం తదితర అంశాలపై సిబ్బందికి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణ చివరి దశకు చేరుకుందన్నారు. ఓట్ల లెక్కింపు అనేది ఎన్నికల ప్రక్రియ అంతటిలో అత్యంత ముఖ్యమైన దశ అని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూలో ఈ నెల 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈసీఐ మార్గదర్శకాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ఎటువంటి సందేహం లేకుండా ప్రతి దశలోనూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ కు ఒక మైక్రో అబ్జర్వర్ ని నియమించడం జరుగుతుందని, జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ రీకౌంటింగ్ కు అవకాశం లేకుండా కౌంటింగ్ సూపర్వైజర్ ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న సందర్భంలో కౌంటింగ్ ఆలస్యం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి పి త్రినాథ్, జడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, ఎన్నికల సిబ్బంది, జిల్లా నోడల్ అధికారి పి నారాయణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Because though we have asked the police to allow based on the counting day pass, but still to avoid any unnecessary delay, you can be carrying this 3 documents. Your entry will be from the left gate at the main premises, and your vehicles alone will be allowed inside the premises and the counting staff premises. So tomorrow when you are coming, get the details of where your vehicles you have to park, so that you don't waste time. And we expect you to be there by tomorrow 6 o'clock. I mean on the counting day, on 4th, we expect you to be there by 6 o'clock. And the breakfast for you will be served over the table. Lunch also will be a working lunch will be provided. Though we cannot give an extensive spread, we will be giving a working lunch for all the staff. And then intermittently we will be giving some refreshments you will be getting.